జనరల్లీ హార్ట్ అటాక్స్ అనేవి పెరిగిపోయినాయి. కార్డియాక్ అరెస్ట్, సడన్ స్ట్రోక్స్, ఇప్పుడు ఈ పదాలు అందరినీ భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు పెరుగుతూ ఉన్నాయి. గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న యువకుల సంఖ్య పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ కూడా గుండె జబ్బులకు కారణం అవుతుందా? చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. ఈవెన్ 4 years 8 years వాళ్ళకి కూడా వస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? చిల్డ్రన్ లో అథెరోస్క్లెరోసిస్ ఉండదు. ఆ పిల్లల్లో వచ్చే హార్ట్ అటాక్స్ కి కారణాలు వేరే ఉంటాయి. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది, జిమ్ కి వెళ్తారు, మంచి హెల్తీ డైట్ తీసుకుంటారు, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చాలా మంది పేషెంట్స్ ఉంటారు పాపం, నిజంగానే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈవెన్ అట్ 50 years 60 years కూడా యోగా చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. 2 times బైపాస్ సర్జరీ, లేకపోతే 3-4 times స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ ఇవన్నీ అయి ఉంటాయి. మనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అంటే ముందుగానే అట్లీస్ట్ ఒక 1 year ప్రియర్ గా ఏమైనా తీయించుకునే టెస్ట్లు ఏమైనా ఉంటాయా? జబ్బు వస్తే ట్రీట్మెంట్ కాదు, రాక ముందు కూడా ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, బాడీ వెయిట్, మన స్ట్రెస్ కంట్రోల్లో ఉంది, స్లీప్ బెటర్ ఉంది, అన్నీ బాగున్నా కానీ అడిక్షన్స్ లేకున్నా కానీ కొంతమందిలో ఇంకా కూడా ఒక 20% రిస్క్ ఉంటుంది. 15 to 20% రిస్క్. కాన్స్టెంట్గా పనిచేసే ఒకటే ఒక ఆర్గన్ హార్ట్. మనం నిద్రపోయినప్పుడైనా మనకి ఇన్వాలంటరీగా కూడా మనం పనిచేసే ఆర్గన్ హార్ట్. హాయ్ మ్యామ్, హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఫీమేల్ కార్డియాలజిస్ట్. నిజంగా ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ ఐ సా యువర్ ప్రొఫైల్. సో మ్యామ్, ఈ మధ్య కాలంలో జనరల్లీ హార్ట్ అటాక్స్ అనేవి పెరిగిపోయినాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. ఈవెన్ 4 years 8 years వాళ్ళకి కూడా వస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్స్, పెద్దవాళ్ళలో వచ్చే హార్ట్ అటాక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. పాథాలజీ అంటాం కదా, దేనివల్ల అయితే జబ్బు వచ్చింది అది కంప్లీట్లీ డిఫరెంట్. అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్ డిపాజిషన్. కొలెస్ట్రాల్ వల్ల ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అయ్యి దాన్ని అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటారు. ఓకే. సో అడల్ట్స్లో వచ్చే హార్ట్ అటాక్స్ బికాస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. చిల్డ్రన్లో అథెరోస్క్లెరోసిస్ ఉండదు. పిల్లల్లో వచ్చే హార్ట్ అటాక్స్కి కారణాలు వేరే ఉంటాయి. సో గుండెకి సప్లై చేసే రక్తనాళాలని కొరనరీస్ అంటాం. సో కొరనరీ ఆర్టరీస్లో బ్లాక్ వస్తే అది హార్ట్ అటాక్ అవుతుంది. ఓకే. సో పిల్లల్లో హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఆ బ్లాకేజ్కి కారణం కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ కావాసాకి డిసీజ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కడి నుంచి అయితే రక్తనాళం స్టార్ట్ అవుతుందో అక్కడే కంప్లీట్గా నారో అయిపోవడం కానీ, బలూన్ అవుట్ అయిపోవడం కానీ, అంటే ఆర్టరీ కంప్లీట్గా గ్రో అయిపోతుంది, బలూనింగ్ అవుట్, ఆర్ ఎన్యూరిజం అంటారు. సో ఎన్యూరిజం అవ్వడం కానీ, ఆర్ టకయాసు ఆర్థరైటిస్ అంటారు. ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఎక్కువ కాజ్ చేస్తాయి. బట్ నాట్ అథెరోస్క్లెరోసిస్. కొలెస్ట్రాల్ వల్ల కాదు. బట్ దట్ రిస్క్ ఈజ్ వెరీ లెస్ డెఫినెట్లీ. బట్ అది మన కంట్రోల్లో ఉండదు. అదే పెద్దోళ్ళకి అనుకోండి, హార్ట్ అటాక్ మన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఎంతో కొంత ప్రివెంటివ్ మెజర్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల ఆ రిస్క్ తగ్గుతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని బీపీ, కొలెస్ట్రాల్, ఒబెసిటీ ఇవన్నీ మనం అదుపులో పెట్టుకోగలిగితే అట్లీస్ట్ 70 to 80% మనము జబ్బుని అరికట్టచ్చు. పిల్లల్లో అట్లా కాదు, అవి మన కంట్రోల్లో ఉండవు. ఏ పేషెంట్కి, అంటే ఏ కిడ్కి ఆ జబ్బులన్నీ వస్తాయి, అది మన కంట్రోల్లో ఉండదు. ఓకే, ఎవరికైనా రావచ్చు. అది ఎవరికైనా రావచ్చు ర్యాండమ్లీ. ఇన్సిడెన్స్ ఇస్ వెరీ లెస్, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ పిల్లల్లో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే వాళ్ళలో ముందుగా ఏమైనా సైన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయా? హార్ట్ అటాక్ పిల్లల్లో అని కాదు, ఎవరిలో అయినా కానీ హార్ట్ అటాక్కి సిమ్టమ్స్ ఉంటాయి కొన్ని. ప్లస్ మనం ఇన్వెస్టిగేషన్స్తో కూడా పసిగట్టచ్చు. ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఈసీజీ, 2D ఎకో, ఇవన్నీ ముందు మోస్ట్ ఇంపార్టెంట్లీ సిమ్టమ్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే సిమ్టమ్స్ తెలిస్తేనే మనం దానికి ప్రియంటివ్గా యాక్ట్ చేస్తాం టువర్డ్స్ ఇట్. సిమ్టమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ గుండె నొప్పిని యాంజైనా అంటాం. ఓకే. యాంజైనా అంటే నడుస్తున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ, బాగా బరువు పెట్టినట్టు ఉండడం కానీ, స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్, బాగా పిసికేస్తున్నట్టు లోపల డీప్ పెయిన్, ప్లస్ ఆ పెయిన్ చేతికి కానీ, జాలైన్కి కానీ, వీపుకి కానీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నొప్పితో పాటు ఆయాసం రావడం కానీ, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, డయాఫోర్సిస్, ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్ని డయాఫోర్సిస్ అంటాం. సో డయాఫోర్సిస్ కానీ, ఆర్ హార్ట్ రేట్స్ సడన్గా పెరగడం కానీ, తగ్గడం కానీ, పాల్పిటేషన్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పాల్పిటేషన్స్, ఆర్ ఊరికనే అలసిపోవడం, ఇవన్నీ హార్ట్ అటాక్కి సంబంధించిన సిమ్టమ్స్. ఓకే. ఇన్సిడెన్స్ అడల్ట్స్లో ఎక్కువ కాబట్టి అడల్ట్స్ ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉంటే బెటర్ దీని గురించి. హౌఎవర్ సిమ్టమ్స్ అయితే కిడ్స్లో అయినా కానీ అడల్ట్స్లో కానీ సిమిలర్ కంప్లైంట్స్. ఓకే. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్
కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది, జిమ్కి వెళ్తారు, మంచి హెల్తీ డైట్ తీసుకుంటారు, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అవి ఎందుకు? దట్స్ వాట్ మనం ఇందాక నేను చెప్పినట్టు అన్నీ మన కంట్రోల్లో ఉన్నా కానీ, అంటే అన్నీ కేర్ఫుల్గా చూసుకున్నా, డైటరీ మోడిఫికేషన్స్ నుంచి లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, మన BMI, బాడీ వెయిట్, మన స్ట్రెస్ కంట్రోల్లో ఉంది, స్లీప్ బెటర్ ఉంది, అన్నీ బాగున్నా కానీ, అడిక్షన్స్ లేకున్నా కానీ కొంతమందిలో ఇంకా కూడా ఒక 20% రిస్క్ ఉంటుంది, 15 to 20% రిస్క్. దాన్ని జెనెటిక్ కాజ్ అంటాం మనం. ఓకే. మన ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఫ్యాక్టర్స్, మన పేరెంటల్ సైడ్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకు జీన్స్ వస్తాయి కదా పేరెంట్స్ నుంచి. జెనెటిక్గా వచ్చేది మనము ఏం చేసినా కానీ అరకట్లేము. ఓన్లీ థింగ్ ఈజ్, ఒకవేళ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటే కనీసం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఆ రిస్క్ తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ జబ్బు సివియారిటీ తగ్గించవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ అంత సివియర్గా రాకుండా, ఆర్ వచ్చినా కానీ బాడీ తట్టుకునేటట్టు వీ కెన్ ప్రిపేర్ ద బాడీ. అదర్వైజ్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ మీరు నేను ఎవరు, నాట్ ఈవెన్ గాడ్ కెన్ సేవ్. అంటే మాకు చాలా మంది పేషెంట్స్ ఉంటారు పాపం, నిజంగానే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈవెన్ అట్ 50 years 60 years కూడా యోగా చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. 2 times బైపాస్ సర్జరీ, లేకపోతే 3-4 times స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ, ఇవన్నీ అయి ఉంటాయి. నాన్ టేబుల్ వాళ్ళు అడిగేది ఒకటే, మీరు చెప్పిన అన్ని చేస్తున్నాం మేము, అయినా కానీ మళ్ళీ వస్తుంది ఏంటి అని. సో ఇట్ ఈస్ ద సేమ్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్. జెనెటిక్స్ ఇస్ అ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఆ మనిషిని సేవ్ చేయాలి అంటే ఏం చేయొచ్చు? ముందు మనకి హార్ట్ అటాక్ అని తెలియాలి. హార్ట్ అటాక్ అని తెలియాలంటే సిమ్టమ్స్ ఏంటో తెలియాలి. ఫస్ట్ దీనికి అవేర్నెస్ కావాలి. ఫస్ట్ మనం అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలిగితే సిమ్టమ్స్ ఇవి అని, ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. మనం ఎంత తొందరగా హార్ట్ అటాక్ని సిమ్టమ్స్ ద్వారా పసిగడుతున్నాం అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆ సస్పిషన్ ఉంటేనే మనము, హార్ట్ అటాక్ అంటే ఎవరు లైట్ తీసుకోరు. నాకు తెలిసి 99% ఆఫ్ ద పీపుల్ లైట్ అయితే తీసుకోరు హార్ట్ అటాక్ అంటే. సో మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి ఇది హార్ట్ అటాక్ అని. సో హార్ట్ అటాక్ అనే అవేర్నెస్ ఉంటే ఎర్లీగా హాస్పిటల్కి తీసుకెళ్ళినాము ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి పేషెంట్ టైం కూడా ఇవ్వకపోవచ్చు మనకి. నొప్పి రాగానే ఇమీడియట్గా కొలాప్స్ అయిపోవడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి, జస్ట్ ఆఫీస్లోనో జిమ్లోనో ఎక్కడో దగ్గర. సో నోయింగ్ ద సిమ్టమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మనకి లెట్స్ సే మీ కలీగ్కి ఎవరికైనా ఆఫీస్లో మీకు అలా అనిపించింది అంటే డెఫినెట్లీ మీరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నియర్ బై క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళి ఒక బేసిక్ ECG తెలిస్తే మనకి మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో బయటపడతాయి. ఒక్కోసారి ECG కూడా నార్మల్ ఉండొచ్చు, బట్ దెన్ అందుకే సిమ్టమ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ ఏ పేషెంట్కి అయినా కానీ సిమ్టమ్సే ఎక్కువ ఇంపార్టెంట్ బిఫోర్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ దెన్ ఒకవేళ మీకు నియర్ బై ఎక్కడ హాస్పిటల్ లేదు అనిపిస్తే కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఉంటాయి. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, లేకపోతే హై రిస్క్ కేటగిరీ పీపుల్ ఉన్నారు అనుకుంటే ఆ ఓవర్ ద కౌంటర్ కొన్ని, ఒక బ్లడ్ థిన్నర్ ఉంది ఈకోస్ప్రిన్ అని. సో ఈకోస్ప్రిన్ యూసేజ్ వల్ల, ఎర్లీ యూసేజ్ వల్ల ఒక 27% మోర్టాలిటీ అంటే డెత్ రేట్ తగ్గుతుంది హార్ట్ అటాక్ పేషెంట్స్లో. సో 325 milligrams 1 single టాబ్లెట్. ఒకవేళ మనకి హెల్త్ కేర్ యాక్సెసిబుల్ లేదు అనుకుంటే అట్లీస్ట్ గివ్ ద టాబ్లెట్, ఈకోస్ప్రిన్ ఒకటి, ఆర్ కొలెస్ట్రాల్కి మెడికేషన్ అటోరోస్టాటిన్. సో ఇవి లార్జ్ డోసెస్ ఇవ్వాలి హార్ట్ అటాక్ అని సస్పెక్ట్ చేసినప్పుడు. అండ్ దెన్ ఒక బ్లడ్ వేజోడైలేటర్ అంటే ఏంటంటే గుండె రక్తనాళాలు కొంచెం సైజ్ పెరిగే మెడికేషన్, ఇట్స్ కాల్డ్ సార్బిట్రేట్. సార్బిట్రేట్ కూడా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. అది టంగ్ కింద పెడితే ర్యాపిడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట, సబ్లింగ్యువల్ ఇట్ ఈస్ కాల్డ్ as. సో ఇవి ఓవర్ ద కౌంటర్ దొరికే మెడికేషన్స్. బట్ రిస్క్ని మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయలేము. బట్ ఎంతో కొంత మోర్టాలిటీ బెనిఫిట్ డెఫినెట్లీ ఉంటుంది. ఇచ్చి ఇమీడియట్గా ఫెసిలిటీ ఉన్న హెల్త్ కేర్ సెంటర్కి షిఫ్ట్ చేసుకోవాలి పేషెంట్ మాత్రం. ఓకే. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక రీల్ గుర్తొచ్చింది. ఒక అతను ఆడుకుంటూ ఉంటాడు, సడన్గా తను కొలాప్స్ అయిపోతాడు, చూసి తను చనిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చింది. అయితే దాని మీద తర్వాత చాలా డిఫరెంట్ రీల్స్ వచ్చాయి. అదేంటంటే వన్ ఆఫ్ ది రీల్, తనకి ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు తన లెఫ్ట్ చేతిని తన హార్ట్ మీద పెట్టుకున్నాడు. ఇట్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ హార్ట్ అటాక్ అని చెప్తారు. అంటే జనరల్లీ మనం నొప్పి వస్తే ఏ చేత్తో అయినా పెట్టుకుంటాం కదా, బట్ ఎందుకు లెఫ్ట్ హ్యాండే అని అంత స్పెసిఫికేషన్స్ ఉంటాయా? నాట్ ఎసెన్షియల్లీ లెఫ్ట్ హ్యాండ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లెవైన్ సైన్. వాట్ యు సే ఇస్ LEVINE, లెవైన్ సైన్. అంటే ఏంటంటే ఫిస్ట్ జస్ట్ పెట్టుకొని చూపించేది ఎక్కడ ఉంది పెయిన్ అంటే దే విల్ షో ఇట్ లైక్ దిస్. ఓకే. ఇట్స్ నాట్ ఎసెన్షియల్లీ లెఫ్ట్ హ్యాండ్, either of the hands, but this is the sign. Okay. అంటే it's a kind of deep pain they suggest, or ఇక్కడ significant గా వస్తుంది. It's called as levine sign, not essentially left hand. అనైతే కాదు. సో బట్ ఫిస్ట్ ఇట్లా, this is the sign. It's called as levine sign. ఓకే. హార్ట్ హెల్త్కి ఒక మంచి 5 సూపర్ ఫుడ్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు?
సూపర్ ఫుడ్స్ ఫర్ హార్ట్ హెల్త్, వెజిటబుల్ సాలెడ్స్, ఓన్లీ 5 చెప్తా. చెప్పండి. ఓకే, వెజిటబుల్ సాలెడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఎసెన్షియల్లీ కాల్డ్ యాజ్ రెయిన్బో ఆఫ్ ఫ్రూట్స్ అంటాం. అంటే ఏంటంటే అన్ని రంగులు ఉన్న, అంటే ఒక ఫ్రూట్ ప్లేట్ తీసుకుంటే అందులో అన్ని కలర్స్ ఉండాలి. ఓకే, లెట్స్ సే బీట్ పపాయ కానీ, బెర్రీస్ కానీ, అంటే ఈ హై క్యాలరీ ఫ్రూట్స్ కాకుండా ఎక్స్క్లూడింగ్ మ్యాంగో, బనానా ఈజ్ ఆల్సో గుడ్. అంటే అన్ని ఫ్రూట్స్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ మ్యాంగో సీజన్ అనగానే మ్యాంగోస్ అదే పనిగా తింటూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద సీజన్ 5-6 kilos పెరుగుంటారు. ఈరోజు ఒక పేషెంట్ వచ్చాడు, HbA1c అంటారు కదా, సో ఇట్స్ ఇండెక్స్ ఆఫ్ డయాబెటీస్. 13 ఉంది HbA1c. ఎందుకంటే మొత్తం సీజన్ మొత్తం ఒక రోజు కూడా ఆపకుండా మ్యాంగోస్ తిన్నారు. సో బేసికలీ రెయిన్బో ఆఫ్ ఫ్రూట్స్, అన్ని కలర్స్ ఉన్న ఫ్రూట్స్ ఒక మంచి ఫ్రూట్ బాల్ కింద తీసుకొని, సో వెజిటబుల్స్, సాలెడ్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్ అంటే తెలుసు కదా, మొలకలు, అండ్ లెగ్యూమ్స్. ఒకవేళ మీట్ తినే వాళ్ళైతే లీన్ మీట్, దీంట్లో అంటే మనకి నాన్ వెజ్ మీట్ తినే వాళ్ళకి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. రెడ్ మీట్ అవాయిడ్ చేద్దామని చెప్తాం కదా. సో రెడ్ మీట్ నాట్ అ హోల్ ఆఫ్ ఇట్, పార్ట్ ఆఫ్ రెడ్ మీట్ ఈజ్ హెల్దీ. కాకపోతే మనకి ఇక్కడ బుచ్చెస్ మనకు స్పెసిఫికేషన్స్ అంత నాలెడ్జబుల్ కాదు. సో అంత స్పెసిఫిక్గా ఆ లీన్ ప్రోటీన్ కట్ దొరకదు మనకి ఇక్కడ. ఫారిన్ కంట్రీస్లో దొరుకుతుంది, మన దగ్గర దొరకదు. సో అంబిగ్యూటీ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తే బెటర్. సో లీన్ మీట్, ఓకే, అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ ఫ్లూయిడ్స్, వాటర్ ఇంక్లూజివ్ ఆఫ్ వాటర్. మీరు ఫుడ్స్ అడిగారు కాబట్టి ఫుడ్స్ చెప్తాను. ఓకే, సో ఈ 5 సూపర్ ఫుడ్స్ అంటారు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే వెళ్ళి ఎక్కువ తీపించుకుంటాము, బట్ మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అంటే ముందుగానే అట్లీస్ట్ ఒక 1 year ప్రియర్గా ఏమైనా తీయించుకునే టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఎస్, అంటే ఇంతకుముందు మనకి హార్ట్ అటాక్స్ అంతా కొంచెం ఓల్డర్ జనరేషన్స్లో వచ్చేది, ఇప్పుడు అంతా యంగర్ పాపులేషన్లో వస్తుంది. అంటే మనకు ఆ ఏజ్ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతూనే ఉంది. సో నా మేబీ ఈవెన్ 25 years తర్వాత కూడా అట్లీస్ట్ యాన్యువల్లీ వన్స్ మీరు అడిగినట్టు మనము వీ షుడ్ నాట్ ఫోకస్ ఓన్లీ ఎట్ ట్రీటింగ్ అ డిసీజ్. జబ్బు వస్తే ట్రీట్మెంట్ కాదు, రాకముందు కూడా ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైనా కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ మూల కారణం ఏంటి, అక్కడి నుంచి మనం వర్క్ చేసామనుకోండి మనకి ఆబ్వియస్లీ అసలు డిసీజ్ని అవాయిడ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైమరీ ప్రివెన్షన్. స్ట్రెస్, ఇవన్నీ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ అన్నీ ట్రీట్ చేయొచ్చు అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేకుండా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే జబ్బుల్ని అన్నిటిని మనము అరికట్టచ్చు ఆర్ అట్లీస్ట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో 25 years తర్వాత బెటర్ టు స్క్రీన్ ఫర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్స్ ఎట్లా ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్స్, సో దట్ మీ రూట్ కాజ్ని మీరు డీల్ చేస్తున్నప్పుడు మీకు అసలు ఓవరాల్గా డిసీజ్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. ప్లస్ మీ BMI, ఇట్స్ కాల్డ్ ఎస్ వేస్ట్ హిప్ రేషియో, ఇవన్నీ చూసుకున్నప్పుడు యాన్యువల్లీ ఇవి ప్లస్ జస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ECG, 2D echo. మనకి ఒక్కోసారి డిసీజ్ 80 to 90% ముదిరే వరకు కూడా మనకి ECG, 2D echoలో బయటపడకపోవచ్చు ఒక్కోసారి. అట్లాంటప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్, ఇట్స్ కాల్డ్ స్ట్రెస్ టెస్ట్. ఏం చేస్తామంటే ట్రెడ్మిల్ మీద నడిచినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కదా, గుండె వేగం పెరిగినప్పుడు హార్ట్ మజిల్కి ఎట్లా బ్లడ్ సప్లై ఉంది తెలుస్తుంది మనకి. ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయనుకోండి హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది, అది మనకి ECGలో పికప్ అవుతుంది. స్టాట్ ECG జస్ట్ సర్ఫేస్ ECG మీద మనకి రెస్ట్లో ఉంటాం కాబట్టి అప్పుడు బయటపడకపోవచ్చు. కానీ ఎగ్జర్ట్ అయినప్పుడు, పని చేసినప్పుడు హార్ట్కి మజిల్ సప్లై ఎట్లా, బ్లడ్ సప్లై ఎట్లా ఉంది అది మనకి ట్రెడ్మిల్ టెస్ట్తో తెలుస్తుంది. ట్రెడ్మిల్ టెస్ట్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్, ఆల్మోస్ట్ అన్ని పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది. ప్లస్ ఇట్ ఈస్ చీప్. మన ఫంక్షనల్ కెపాసిటీ కూడా తెలుస్తుంది, యాక్చువల్లీ మనం ఎంత పని చేయగలమన్న అది కూడా ఫంక్షనల్ కెపాసిటీ తెలుస్తుంది. ప్లస్ మనకి ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఉంటుంది ఫ్యూచర్లో ఒకవేళ ఎర్లీ డిటెక్షన్, అగైన్ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్ స్ట్రాటజీ. మనకి చాలా మందికి ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి, అదర్వైజ్ సిమ్టమ్స్ లేకుండా ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తే మోర్ దెన్ 60% ఆఫ్ ద టైమ్స్ డిసీజ్ ఉంటుంది. ఓకే, సో అది కూడా యాన్యువల్లీ చేయించుకోవాలి? అబ్సల్యూట్లీ. యంగర్ పాపులేషన్లో అయితే యాన్యువల్ సరిపోతుంది, అదర్వైజ్ once in 6 months. ఆల్రెడీ డిసీజ్ ఉంది ట్రీటెడ్ అనుకుంటే once in 6 months. ఓకే మ్యామ్, అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? హార్ట్ అటాక్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, అంటే మన బాడీలో అన్ని ఆర్గన్స్కి బ్లడ్ సప్లై ఇంపార్టెంట్. అది ప్యూర్ బ్లడ్, ఆక్సిజన్ ఎక్కువ ఉన్న బ్లడ్,
అన్నిటికీ అన్ని మజిల్స్కి బాడీలో ఉన్న అన్ని మజిల్స్కి సర్క్యులేషన్ ఇంపార్టెంట్. ఆ మజిల్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే. లైక్ వైజ్ హార్ట్ కూడా ఒక మజిలే. యూ బిలీవ్ ఆర్ నాట్, హార్ట్ ఈజ్ ఎ మజిల్. హార్ట్ ఈజ్ ఎ మజిల్. సో ఈవెన్ హార్ట్కి కూడా బ్లడ్ సప్లై అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. బికాస్ హార్ట్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ కాన్స్టెంట్గా పనిచేసే ఒకటే ఒక ఆర్గన్ హార్ట్. మనం నిద్రపోయినప్పుడైనా మనకి ఇన్వాలంటరీగా కూడా మనకు పనిచేసే ఆర్గన్ హార్ట్. సో హార్ట్ ఫంక్షనాలిటీకి బ్లడ్ సప్లై చాలా ఇంపార్టెంట్. హార్ట్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ని, రక్తనాళాలని కొరనరీస్ అంటారు. ఒకవేళ ఆ రక్తనాళం అంటే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఓకే, బ్లడ్ సప్లై సడన్గా కట్ ఆఫ్ అయిపోయినప్పుడు ఆ హార్ట్ మజిల్ ఫంక్షన్ ఆగిపోతుంది ఆర్ తగ్గిపోతుంది. దట్ ఈస్ హార్ట్ అటాక్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ అంటే మన హార్ట్కి కూడా ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది హార్ట్లో, తెలుసా? తెలీదు. హార్ట్లో మనకి స్విచ్ చేస్తే కరెంట్ అంతా పాస్ అయినట్టు, సో హార్ట్లో కూడా ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ వైరింగ్ చెప్పాలంటే. అంటే హార్ట్ మనకి అంత సిస్టమేటిక్గా ఎట్లా పంప్ చేస్తోంది? ఇట్ ఈస్ పంపింగ్ సిస్టమేటికల్లీ. ఎట్లా? ఎందుకంటే ఇంపల్స్ జనరేటింగ్ పేస్ మేకర్ ఉంటుంది. నార్మల్గా మనకి పేస్ మేకర్ అంటారు, కొన్ని విన్నారు కదా. సో హార్ట్లో కూడా పేస్ మేకర్, మనకు బై బర్త్ పేస్ మేకర్ వస్తుంది. ఆ పేస్ మేకర్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ఇంపల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అట్లా హార్ట్ సిస్టమేటిక్గా పంప్ చేస్తుంది. అది ఒకవేళ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ప్రాబ్లం అయితే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అని. దానివల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. అంటే హార్ట్ సడన్గా హార్ట్ రేట్ షూటప్ అయిపోవడం, కానీ ఒక్కోసారి 300-600 టైమ్స్ షూటప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ ఇట్లా జస్ట్ వర్మ్ ఆఫ్ బ్యాగ్స్ లాగా జస్ట్ ఇట్ నాట్ పంప్ ఎఫెక్టివ్లీ. పంప్ చేస్తేనే హార్ట్ బ్లడ్ బయటకు వెళ్తుంది కదా. సో పంపింగ్ ఎఫెక్టివ్గా ఉండదు. ఇట్ విల్ జస్ట్ వైబ్ ఫిబ్రిలేట్ లైక్ దాట్. అప్పుడు ఎఫెక్టివ్గా కార్డియాక్ అవుట్పుట్ అంటే హార్ట్ నుంచి బయటకు వచ్చే బ్లడ్ తగ్గిపోతుంది. సో అన్నిటికంటే మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్ బ్రెయిన్. బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిన ఫ్యూ సెకండ్స్కి బ్రెయిన్ ఫంక్షనాలిటీ అయిపోతుంది. దట్స్ వెన్ ద పర్సన్ విల్ కొలాప్స్. దట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. మ్యాసివ్ హార్ట్ అటాక్ అనుకోండి, కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. బట్ కార్డియాక్ అరెస్ట్ ప్రతిసారి హార్ట్ అటాక్ కాదు. అర్థమైందా? అర్థమైంది. హార్ట్ అటాక్, మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. బట్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ నాట్ ఆల్వేస్ హార్ట్ అటాక్. దానికి వేరే కాజెస్ ఉండొచ్చు. ఎరిథ్మియాస్ అంటారు కదా, ఎసెన్షియల్లీ ఎరిథ్మియాస్ కార్డియాక్ అరెస్ట్. ఎరిథ్మియాస్ హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, ఇంకేదైనా కాజ్ వల్ల కూడా కావచ్చు. ఓకే మ్యామ్, ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి? వాట్ డూ యూ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ ఇట్? మనకుండే బాధల వల్ల లేకపోతే మనకుండే స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? As rightly said, not only breakup, any kind of emotional trigger. Most common గా ఈ పెరిమెనోపాజల్ విమెన్, పెరిమెనోపాజల్ అంటే ఈ మెన్సెస్ సీజ్ అయిపోతుంది కదా, అరౌండ్ 50 years ఆ టైంకి మెనోపాజ్ వస్తుంది కదా. సో ఆ ఏజ్ విమెన్కి ఎక్కువ కామన్గా వస్తుంది ఇది పెరిమెనోపాజల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోస్ట్ కామన్గా. అండ్ దెన్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్, బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, అది ఎక్కువ బాధ కానీ, ఎక్కువ సంతోషమే కానీ, ఆర్ ఫిజికల్ ఇల్నెస్ కానీ. ఓకే, సంతోషం వచ్చినా కూడా ఎక్కువ సంతోషపడాలని ఆలోచించాలి. సో అది ఎట్లాంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్ అయినా కానీ సడన్గా హార్ట్ ఫెయిల్ అవుతుంది. హార్ట్ మజిల్ సడన్గా ఇట్ గోస్ ఇంటూ స్టంట్ ఫామ్. ఎందుకంటే బ్రెయిన్ నుంచి వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు కదా, బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్ల హార్ట్ ఫంక్షనాలిటీ సడన్గా తగ్గిపోతుంది. ఓకే, ఇట్ విల్ సిమ్యులేట్ హార్ట్ అటాక్. చూడడానికి హార్ట్ అటాక్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఈసీజీ చేంజెస్ కానీ, 2D ఈకోలో చేంజెస్ కానీ, ట్రోపోనిన్ అని చేస్తాం కదా బ్లడ్ టెస్ట్, ఈ చేంజెస్ అన్నీ ఎగ్జాక్ట్లీ హార్ట్ అటాక్ లాగే ఉంటాయి. కానీ వీళ్ళలో యాంజియోగ్రామ్ చేసామనుకోండి, అబ్సల్యూట్లీ క్లీన్ ఆర్టరీస్ ఉంటాయి, బ్లాక్స్ ఉండవు. సో సర్క్యులేషన్ ఇస్ నాట్ హ్యాంపర్డ్. బ్లడ్ సర్క్యులేషన్ బాగానే ఉన్నా కానీ హార్ట్ మజిల్ సడన్గా ఫెయిల్ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మసిల్ ఎఫెక్టివ్గా పంప్ చేయదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఐసీయూస్లో కూడా చాలా మంది పేషెంట్స్కి చూస్తాం ఈ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ డిసీజ్, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి కూడా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ రావచ్చు. అండ్ దెన్ దీనికి ట్రీట్మెంట్ అంటే సపోర్టివ్ ట్రీట్మెంటే. హార్ట్ రికవర్ అయ్యే వరకు మనము మెడికేషన్తో సపోర్ట్ చేస్తాం. అట్లీస్ట్ ఇన్ హాస్పిటల్ ఉంటే బీపీ మెడికేషన్స్, ఆర్ ఎక్కువ హార్ట్ మసిల్ వీక్నెస్ వల్ల వాటర్ లాగ్ అవుతుంది బాడీలో, సో దానికి మెడికేషన్స్. సో మెడికేషన్స్ ఇచ్చి స్టెబిలైజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఓకే, అంటే జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే రీసెంట్లీ ఒక పేషెంట్
సివియర్ ఫార్మ్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల షాక్, అంటే బ్లడ్ ప్రెషర్ చాలా పడిపోయింది అనమాట పేషెంట్. మల్టిపుల్ యాంటీబయాటిక్స్తో ట్రై చేస్తున్నారు. ఇట్స్ బీన్ లైక్ 5-6 days నుంచి ట్రీట్ చేస్తున్నారు. అప్పటి వరకు హార్ట్ అంత ఎవాల్యుయేషన్లో అంత ఈసీజీ టుడే ఒక బాగానే ఉంది. సడన్గా షాక్ వర్సన్ అయింది. అంటే బీపీ ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా బీపీ పెరగట్లా. సో చూస్తే హార్ట్ సడన్గా దాని పంపింగ్ తగ్గిపోయింది. హార్ట్ అటాక్ అని డౌట్ వచ్చి దానికి యాంజియోగ్రామ్ కూడా చేసాము. అంతా క్లియర్గా ఉంది. సో దట్ ఈస్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. అంతా ఎందుకు అక్కడ దాకా కాకపోయినా రీసెంట్గా ఒక యంగ్ లేడీ 40 years ప్రోగ్రెసివ్గా, అంటే ఆయాసం వస్తుంది, పనిచేస్తుంటే ఆయాసం వస్తుంది, వెయిట్ చెస్ట్ పెయిన్ వస్తుంది అని వచ్చారు. తనకి చేస్తే తనకి అగైన్ 2 days హార్ట్ పంపింగ్ చాలా తక్కువ ఉందన్నమాట. ప్రోబింగ్ ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది అంటే ఆఫీస్లో ఒక షీ హ్యాడ్ అ హ్యూజ్ ఆర్గ్యుమెంట్ విత్ ద కలీగ్. ఆ టైంలో సడన్గా అప్పటి నుంచి తనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అది స్టార్ట్ అయిందనమాట. 2 days అప్పుడు ఇట్స్ ద సేమ్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. అంటే ఇంకా మనం అందరం శాంతం ప్రశాంతం అనుకుంటా ఉండాలి. సో ఏదొచ్చినా అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వస్తే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయా? లెస్ లైక్లీ. కాకపోతే ఇట్స్ లైక్ దిస్, 1/3 ఆఫ్ ద పేషెంట్స్ కంప్లీట్గా రికవర్ అవుతారు. 1/3 ఆఫ్ ద పేషెంట్స్ ట్రీట్మెంట్తో బాగానే ఉంటారు. 1/3 ఆఫ్ ద పేషెంట్స్ మాత్రం డిటీరియరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. షాక్ వర్సన్ అవ్వడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ వర్సన్ అవ్వడం కానీ, రిథమ్ ఇష్యూస్, ఇందాక మీరు అడిగినట్టు కార్డియాక్ అరెస్ట్. సో రిథమ్ ఇష్యూస్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ మినిమల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అసలు దీని గురించి నేను ఫస్ట్ టైం వింటున్నాను, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. అంటే మనకి హార్ట్ అనగానే ఓన్లీ హార్ట్ అటాక్ అనుకుంటాం కదా, హార్ట్కి రిలేటెడ్ చాలా జబ్బులు ఉంటాయి. ఇదే ఇట్లా ఉంటే ఇక స్మోక్ చేసే వాళ్ళకి, డ్రింక్ చేసే వాళ్ళ హార్ట్ ఎలా ఉంటుంది? ఈ యంగెస్ట్ పేషెంట్ ట్రీటెడ్ స్మోకింగ్ వల్ల, హీస్ అ స్మోకర్, 18 years, మ్యాసివ్ హార్ట్ అటాక్ అగైన్. అంటే మనకి యాంజియో చేస్తే తెలుస్తుంది మనకి యాక్చువల్లీ అంటే వాట్ ఆర్ వి డీలింగ్ విత్, అథెరోస్క్లెరోసిసా లేకపోతే ఇంకేమన్నా అని. ఓకే, 18 years old. అప్పటికైతే ట్రీట్ చేసాము, కానీ తర్వాత ప్రోబ్ చేస్తే తెలిసింది స్మోకర్ అని. సో స్మోకర్స్లో క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది. సో బ్లడ్ వెజల్లో సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోవడం కానీ, అంటే వాళ్ళకి ఏమవుతుందంటే బ్లడ్ వెజల్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది కదా, ఇన్నర్ లైనింగ్లో చిన్న టేర్ అయినా కానీ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. చిన్న మైనర్ కొలెస్ట్రాల్ ప్లాక్ ఉన్నా కానీ, ప్లాక్ ఎక్కడైనా డిస్టర్బ్ అయింది అనుకోండి, కొంచెం ఆర్టరీలో టేర్ కానీ ఇంజరీ కానీ అయితే ఈ క్లాటింగ్ పాత్వేస్ ఇవన్నీ ఎక్కువ యాక్టివేట్ అవుతాయి అనమాట. సో స్మోకర్స్ హ్యావ్ ద టెండెన్సీ, ఇట్ ఈస్ కాల్డ్ అంటే క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది, థ్రాంబోజెనిసిటీ అంటాం. సో దానివల్ల విచ్ ఈస్ టోటలీ అవాయిడబుల్. అండ్ దెన్ నాట్ ఓన్లీ స్మోకింగ్, ఈవెన్ కోకేన్ అబ్యూజర్స్ కానీ వీళ్ళందరిలో ఆర్టరీస్ కూడా సడన్గా దే గో ఇన్ టు స్పాజమ్. ఓకే, అంటే ఫ్లోయింగ్ ఆర్టరీ సడన్గా అది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. కన్స్ట్రిక్ట్ అయినప్పుడు కింద సర్క్యులేషన్ ఉండదు మసిల్కి. ఓకే, సో ఇట్స్ అగైన్ హార్ట్ అటాక్. ఓకే మ్యామ్, హార్ట్ అటాక్స్కి రీజన్, వన్ ఆఫ్ ది రీజన్స్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? సో కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ కోవిడ్ ఆర్గానిజం, కోవిడ్ వైరస్, పార్ట్ ఆఫ్ కోవిడ్ వైరస్. ఓకే, కోవిడ్ వైరస్ నుంచి చిన్న మాలిక్యూల్ ఎక్స్ట్రాక్ట్ చేసి వ్యాక్సిన్ చేస్తారు. ఓకే, సో నవ్ యూ టెల్ మీ, వ్యాక్సిన్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయా, కోవిడ్ వల్ల? కోవిడ్ వైరస్ థ్రాంబోజెనిక్, ఇందాక స్మోకింగ్ థ్రాంబోజెనిక్ అనుకున్నాం కదా, లైక్ వైజ్ కోవిడ్ ఇట్ సెల్ఫ్ అది థ్రాంబోజెనిక్. కోవిడ్ వల్ల క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది, నాట్ ఓన్లీ ఇన్ ద బ్లడ్ వెజల్స్ ఆఫ్ హార్ట్, నాట్ ఓన్లీ ఇన్ కారోనరీస్. అది కారోనరీస్లో వస్తే హార్ట్ అటాక్ అవుతుంది, బ్రెయిన్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది కదా. లంగ్స్కి సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయి కదా, లంగ్స్లోకి వెళ్ళే ఆర్టరీస్, పల్మనరీ ఆర్టరీస్ అంటాం. సో అవి బ్లాక్ అయితే అక్కడ పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అని అంటారు. కాళ్ళకి రావచ్చు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ, ఆర్టీరియల్ థ్రాంబోసిస్ కానీ, కాళ్ళ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ రావచ్చు. బ్లాక్స్ వస్తే మనకి డిలే చేస్తే లెగ్ బికమ్స్ నాన్ ఫంక్షనల్, కాళ్ళు కొట్టేయాల్సి రావచ్చు, తీసేయాల్సి రావచ్చు, కడుపుకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో రావచ్చు. సో ఇట్ ఈస్ కోవిడ్ ఇన్ ఇట్ సెల్ఫ్, నాట్ ద వ్యాక్సిన్. మనం ఎంతసేపు ఒక చిన్న పాయింట్ పట్టుకొని వ్యాక్సిన్కి వి టాక్ అగేన్స్ట్ వ్యాక్సిన్స్, కానీ దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది చూడట్లేదు మనం. వ్యాక్సిన్ ఈజ్ అ కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్ ఎనీ డే. వ్యాక్సిన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ కోవిడ్ వైరస్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఒక చిన్న పార్టికల్ని తీసి దాంతో వ్యాక్సిన్ చేస్తారు. ఓకే మ్యామ్,
ఒక పేషెంట్కి హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, లేకపోతే హార్ట్ పేషెంట్ అనుకుందాము, తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎట్లాంటి గుండె జబ్బు ఉన్నా కానీ అపార్ట్ మెడికేషన్, లెట్స్ ఏ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనుకుందాం, హార్ట్ అటాక్స్, స్టెంటింగ్ అయిపోయిందో లేకపోతే బైపాస్ సర్జరీ అయిపోగానే ఇట్స్ నాట్ అ వన్ టైమ్ సొల్యూషన్. అంటే అయిపోయింది కదా మొత్తం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డిసీజ్ అనుకుంటారు చాలామంది, బట్ ఇట్స్ నాట్. అది ఓన్లీ బెయిల్అవుట్ మాత్రమే. అప్పటికి ప్రొటెక్షన్, అప్పటికి వీఆర్ సేవింగ్ ద పేషెంట్, వీఆర్ పుల్లింగ్ ద పేషెంట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంతే. అది కాకుండా సిగ్నిఫికెంట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇందాక డిస్కస్ చేసినట్టు బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి. కొలెస్ట్రాల్, షుగర్స్, బాడీ వెయిట్, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం కానీ, స్లీప్ అడిక్వసీ, డైలీ ఎక్సర్సైజ్, ఓకే, ప్లస్ మెడికేషన్ అడ్హెరెన్స్. అంటే మెడికేషన్ని ఆపకూడదు. ఎందుకంటే ఎట్లా ఇంపార్టెంట్ అంటే లెట్సే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఒక 3-4 స్టెంట్లు పెట్టుంటాము, అయిపోయింది కదా అని మందులు మానేస్తారు. సో స్టెంట్ పెట్టినప్పుడు స్టెంట్ ఇస్ లైక్ ఫారెన్ మెటీరియల్ కదా, సో దాంట్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా 2 బ్లడ్ థిన్నర్స్ మీద ఉండాలి పేషెంట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వరకు. కాంట్రా ఇండికేషన్స్ ఏం లేకపోతే, అంటే బ్లీడింగ్ ఇష్యూస్ ఏం లేకపోతే ఐడియల్గా 2 బ్లడ్ థిన్నర్స్ మీద పెడతాం ప్రతి పేషెంట్ని. బ్లడ్ థిన్నర్స్ మానేస్తారు, మళ్ళీ మేజర్ హార్ట్ అటాక్తో వస్తారు. సో మెడికేషన్ అడ్హెరెన్స్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డయట్, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడికేషన్, అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months or 6 months మీ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్తో రివ్యూ. బికాస్ మీ బాడీని మీకంటే మీకు సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా, అదే ఒక డాక్టర్ అయితే, ప్రొఫెషనల్ అయితే మీ సైన్స్ కూడా ఎలిసిట్ చేస్తారు. అంటే మీకు తెలియని సటిల్ థింగ్స్ మీ బాడీలో వచ్చే చేంజెస్ని బట్టి జబ్బుని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో డైరెక్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆర్ ఈసీజీ, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, అగైన్ ఈసీజీ టు డీకో, ఇవన్నీ. ఓకే, అండ్ నోయింగ్ యువర్ సిమ్టమ్స్ ఆల్సో. అంటే ఎర్లీగా మీ సిమ్టమ్స్ని పసిగట్టడం. లెట్స్ ఏ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వెళ్ళే ప్రతి పేషెంట్కి ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను, డైలీ వెయిట్ మానిటర్ చేసుకోండి అని. బికాస్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే ఇట్స్ నాట్ హెల్దీ వెయిట్, ఇట్స్ ఓన్లీ వాటర్. హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే కండరం ఫెయిల్యూర్ అనమాట, హార్ట్ మజిల్ ఫెయిల్యూర్. దానివల్ల ఊపిరితిత్తుల్లో కానీ బాడీలో ఎక్కడైనా వాటర్ చేరుతూ ఉంటుంది. సో వెయిట్ మానిటరింగ్, వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారంటే దట్ ఈస్ నాట్ హెల్దీ వెయిట్. ఒకటే రోజులో 2 కిలోలు 3 కిలోలు పెరుగుతున్నారంటే అదంతా వాటర్ లాగ్. సో ఎర్లీ సిమ్టమ్స్, వెయిట్ మానిటరింగ్ కానీ, కాళ్ళ వాపులు వస్తున్నాయా, మొహం ఉబ్బరం కానీ, యూరిన్ అవుట్పుట్ తగ్గుతుందా, ఇవన్నీ. సో యూ టీచ్ దెమ్ సిమ్టమ్స్ ఏంటి, సో దట్ వాళ్ళు జబ్బు ముదిరిన తర్వాత రాకుండా ఎర్లీగా పసిగట్టి కొంచెం ఎర్లీగా వచ్చేటట్టు. అంటే వాళ్ళు కాన్స్టెంట్ వెయిట్ ని మెయింటైన్ చేయాలి. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అయితే ఎస్పెషల్లీ కాన్స్టెంట్ వెయిట్, సాల్ట్ రెస్ట్రిక్షన్, వాటర్ రెస్ట్రిక్షన్, ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి జబ్బు ఉంది అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. వాట్ వీ లుక్ ఎట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి. హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ తగ్గాలి ఏ పేషెంట్కైనా. అట్లీస్ట్ డిసీజ్ని ఇంట్లో ఉండి మేనేజ్ చేయగలిగితే దట్ ఈస్ ఆల్ ద మోర్ బెటర్ కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీటన్నిటికీ దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్. ఓకే, సో సైకలాజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలా? అవును, మెంటల్ స్ట్రెస్ని దే హ్యావ్ టు హ్యాండిల్. బికాస్ నేను 2 పేషెంట్స్ని చూసాను. అంటే ఇందాకే మనం అనుకున్నాం కదా, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, బ్రోకెన్ హార్ట్, స్ట్రెస్ కార్డియోమైపతి, స్ట్రెస్ కార్డియోమైపతి. సో ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. సో 2 పేషెంట్స్ని చూశాను, 2 హార్ట్కి సంబంధించిన డిసీజెస్తోనే ఉన్నారు. ఒక పేషెంట్కి తను స్టంట్ వేసాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత హీస్ ఫైన్, హీస్ డూయింగ్ గుడ్, తన పని తను చేసుకుంటున్నారు. మళ్ళీ తను మంచి హెల్దీ వెయిట్ పుట్ ఆన్ అయ్యి మంచిగా ఉన్నారు. బట్ ఇంకొక పేషెంట్ వచ్చేటప్పటికి అంతా అయిపోయింది అన్నట్టు, ఉన్న వెయిట్ కూడా ఇంకా తగ్గిపోయి అసలు ఇంకా అయిపోయింది ఇక్కడతో నా జీవితం అన్నట్టున్నారు. సో దెర్ ఆర్ 2 different మైండ్ సెట్స్. సో అది కూడా ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్నట్టు లైక్ ఒబిసిటీ, ఉబకాయం ఎంతైతే పెద్ద రిస్క్ ఫ్యాక్టరో, లైక్ వైజ్ వెరీ లో వెయిట్, చాలా తక్కువ అండర్ వెయిట్ ఉన్నా కానీ, మాల్ నరిష్ ఉన్నా కానీ దానివల్ల వచ్చే జబ్బులు అవి ఉంటాయి. ఓకే, కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. సో మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల కూడా అగైన్ మళ్ళీ హార్ట్ మసిల్ వీక్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. సో బ్యాలెన్సింగ్ ఎమోషన్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే.
ఇప్పుడు కార్డియాలజిస్టులు అందరూ డైలీ 2 times బ్రష్ చేయండి లేకపోతే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు కదా, అసలు ఇది టీత్కి హార్ట్కి ఎలా రిలేటెడ్? ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ రిలేషన్. అదర్వైజ్ ఆల్సో ఓరల్ క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్ కదా, ఓరల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ వేరియస్ కాజెస్. 2 times బ్రష్ చేస్తే దేనికి మంచిది అంటే, మనకి ఇప్పుడు టీత్ చుట్టూ గమ్స్ ఉంటాయి కదా, చిగుర్లు అంటాం కదా, మనం క్లీన్ చేస్తే ఏంటంటే ఎసెన్షియల్లీ మనం నైట్ టైం బెడ్ టైం బ్రష్ చేస్తే మనం ఆ నెక్స్ట్ 8 hours తినము తాగము, నోరు ఓపెన్ కూడా చేయం. సో అప్పుడు ఏమైనా బ్యాక్టీరియా ఉందనుకోండి అవన్నీ ప్రాలిఫరేట్ అవుతాయి, బాగా గ్రో అయ్యి దే విల్ ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ నంబర్. సో అందుకు నైట్ టైం మనం బ్రష్ చేసుకొని పడుకున్నప్పుడు సో మనం ఆ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిస్తున్నాం. సో క్రానిక్ ఇన్ఫెక్షన్స్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, చిగుర్లలో కానీ పళ్ళ చుట్టూ కానీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే, మనకి ఇన్ఫెక్షన్ ఎన్నిసార్లు అయితే వస్తుందో బాడీలో, మన బాడీ అంత ఇన్ఫ్లేమ్డ్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫ్లమేషన్ కి గురి అవుతుంది అనమాట బాడీ. సో బ్లడ్ వెజల్స్లో ఈ అథెరోస్క్లెరోసిస్ అంటారు కదా ఇందాక, కొలెస్ట్రాల్ డిపాజిషన్, వాటన్నిటికి కూడా మనం ఇన్ఫ్లమేషనే మూల కారణం. ఓకే, సో మనం ఓవరాల్గా మనం ఇన్ఫ్లమేషన్ పెంచుతూ ఉన్నాం, బ్లడ్ వెజల్స్లో కూడా చేంజెస్ వస్తాయి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల. ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అయింది అంటే మనకి అథెరోస్క్లెరోసిస్, ప్లాక్ డిపాజిషన్, బ్లడ్ వెజల్ నారోయింగ్ ఇవన్నీ పెరుగుతాయి. సో అట్లా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ స్లైట్లీ ఇట్ ఇంక్రీజెస్. డ్రామాటిక్ ఇంక్రీజ్ అని కాదు, బట్ ఈవెన్ దోస్ 2 to 3% ఇంక్రీజ్ అయినా కానీ ఇంక్రీజ్ అయినట్టే. ఎందుకంటే బ్రషింగ్ ఈజ్ చాలా చిన్న థింగ్, అంటే ఇట్ ఓవరాల్ కీప్స్ యువర్ మౌత్ ఆర్ ది హెల్దీ, ప్లస్ వాట్ ఎవర్ గుడ్నెస్ ఇట్ ఇంపాక్ట్స్ హార్ట్కి, అది ఒకటి. సెకండ్ థింగ్, ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, గుండె కవాటం ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, ఒకసారి వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇవన్నీ అయిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఆ కవాటం బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియా గమ్స్లో కానీ నోట్లో కానీ ఎక్కువ బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లో కలిసే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ స్ట్రీమ్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే అదంతా మళ్ళీ హార్ట్ నుంచే సర్క్యులేట్ అవుతుంది కదా. సో ఈ డ్యామేజ్డ్ వాల్వ్స్ ఆర్ కవాటలు కానీ, అంతకుముందు ప్రోస్థెటిక్ వాల్వ్స్, ఆర్టిఫిషియల్ వాల్వ్స్ కానీ, ఇవన్నీ ఆ ఇన్ఫెక్షన్ని ఈజీగా క్యాచ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్ ఈజీగా క్యాచ్ చేసినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ గ్రో అవుతుంది. ఇన్ఫెక్షన్ గ్రో అవ్వడాన్ని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అంటాం. ది గ్రో ఇంటూ వెజిటేషన్స్, లార్జ్ మాసెస్ అనమాట. ఇప్పుడు కాలీఫ్లవర్ ఎట్లా ఉంటుంది మాసెస్, సో అట్లాంటి మాసెస్ హార్ట్లో కవాటం మీద గ్రో అవుతాయి అనమాట. కవాటాల మీద కానీ, స్టెంట్స్ ఉంటే కొంతమందికి స్టెంట్స్లో కానీ ఇవన్నీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ ఇస్ అ బ్యాడ్ డిసీజ్ టు హ్యావ్. అంటే వచ్చిన వాళ్ళు చాలా మంది పేషెంట్స్ని కోల్పోతాం ఒకటి, ప్లస్ వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ యాంటీబయాటిక్, కొన్ని మంత్స్ వరకు యాంటీబయాటిక్ యూస్ చేసి మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ అ సర్జరీ, వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్ బైపాస్ సర్జరీ కొంతమందికి. సో వీటన్నిటికీ ప్రియంప్టివ్గా క్లెన్లీనెస్ ఇస్ అ సింపుల్ థింగ్. ఫర్ దోస్ కాజెస్ 2 times బ్రష్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం హార్ష్గా కూడా ఉండొద్దు, గట్టిగా బ్రష్ చేయడం కానీ, హార్డ్ బ్రషెస్ యూస్ చేయడం కానీ కాకుండా జెంటిల్ బ్రషెస్ 2 minutes, దానికి కూడా పద్ధతి ఉంటుంది, జస్ట్ రోలింగ్ మూమెంట్స్ అవి. జెంటిల్ బ్రషింగ్ ట్వైస్ డైలీ మంచిగా గార్గిల్ చేయడం ఒకటి. అండ్ దెన్ అట్లీస్ట్ once in 6 months or 1 year డెంటల్ విజిట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అసలు చేయం కదా మనం జనరల్లీ. ఓకే. Okay, ma'am. Thank you so much for coming today, and thank you so much for giving us your time. Thank you. Thank you so much.